అతి త్వరలో మరో మహమ్మారి అటాక్ చేస్తోందని భవిష్యవాణి హెచ్చరించింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి రంగం కార్యక్రమం ఆసక్తిగా జరిగింది. భవిష్యవాణిలో అమ్మ భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను లెక్క చేయడం లేదని, ప్రతి ఏటా ఏదో ఒక ఆటంకం చేస్తున్నారని అంది. తన కోపానికి బలవుతారని, రక్తం కక్కుని చస్తారని హెచ్చరించింది. తన రూపానికి సైతం అడ్డుపడుతున్నారని, తనకు రక్తం చూపించాలని, లేకపోతే ఊరుకునేది లేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బోనాలతోటి సాకలతోటి నన్ను ఘనంగా వేడుకున్నారు వాళ్ళు. సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రహ్మలకు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా? అమ్మా, మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది చిరకాయిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నా బాల బాలికలందరినీ కాదు, మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను నేను. కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే, నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచం చేస్తారు, వాగ్దానం తీసుకుంటారు గాని మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. నా రాష్ట్రాన్ని కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను.